మనకి వార్తాసిదేవి అనే మాట మనకి సప్తశతిలో కనబడుతుంది. వార్తాసిదేవి అంటే అమ్మవారు వార్త అనే దానికి అక్కడ భాష్యకారులు ఇచ్చిన అర్థం ఏంటి? జీవిక అని అర్థంట. అందుకే వార్తాళి అంటే సృష్టిలో అందరికీ జీవికనిచ్చే తల్లి. ఇది సరి అయిన అర్థం గమనించుకోవాలి. నిజానికి దీనికి ఇక్కడ భాష్యంగా కనబడదు, కానీ ఇలా చెప్పుకుంటే తప్పు లేదనే భావించాలి. ఎందుకంటే వారాహి అంటే ఏంటో తెలుసుకుంటే వార్తాళని అర్థమే సరిపోతుంది. వారాహిదేవి చేతిలో ముసలము హలము ఈ రెండు ప్రత్యేకించి ఉంటాయి. ఇది అమ్మవారు భండాసుర యుద్ధానికి బయలుదేరేటప్పుడు మంత్రినీదేవిని దగ్గరికి పిలిచి తన చేతి ఉంగరం తీసి తొడిగి, నిన్ను మంత్రినిగా చెప్తున్నాను, మొత్తం నా సేనకంతటికి రాజ్యానికంతటికి భారము నీదే అని సూచనగా నా ముద్రిక నీకు తొడిగాను అని అప్పటి నుంచి లలితా ముద్రికని చాలా ఆనందంగా గర్వంగా చూపిస్తుంది శ్యామలాదేవి. అందుకే ఆవిడ ముద్రికాదేవిని మరొక పేరున్నదండి. మంత్రిని న్యస్త రాజ్యధూహ్ అనే నామంలో విషయం ప్రస్తావన చేస్తుంది లలితాశాస్త్రం. ఇక ఈ తల్లికి ఏం చేసిందంటే వారాహిదేవిని దగ్గరికి పిలిచి తన కనుబొమ్మల ముడిలోంచి 2 ఆయుధాలు తీసిందిట లలితాదేవి. ఆ 2 ఆయుధములు, ఒకటి నాగలి, ఒకటి రోకలి, హలముసలములు 2 బయటకు తీసిందిట. ఎక్కడి నుంచి? కనుబొమ్మల ముడి ఏ స్థానం? ఆజ్ఞాచక్ర స్థానం. అందుకే ఈ తల్లికి ఆజ్ఞాచక్రేశ్వరి అని పేరుంది. వార్తాళి ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుందట. ఎందుకంటే సమస్తమైన నాడీ మండలాన్ని, శరీరాన్ని నియంత్రించే స్థానం ఆజ్ఞాచక్ర స్థానం. యోగపరంగా పరిశీలించితే, శరీర చైతన్యపరంగా పరిశీలించినప్పటికి కూడా ఆజ్ఞాచక్ర స్థానమనందున్న తల్లి ఈవిడ. ఇక్కడికే వెళ్ళేము అంటే ఏ చక్రం దాకా వెళ్ళేమో అర్థమవుతున్నది. అందుకే ఆ క్రమం తెలుసుకోవాలి. అక్కడి నుంచి తీసి ఇచ్చిందంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అంటే ఆర్డర్. జగత్తుని ఆజ్ఞాపించేటువంటి అమ్మవారి శక్తియే 2 ఆయుధములుగా మారి వారాహి శక్తి యందు సంక్రమించే అన్నప్పుడు జగత్తుని ఏ తల్లి ఆజ్ఞ నడిపిస్తున్నదో ఆ ఆజ్ఞ యొక్క అధిదేవతే అమ్మ వార్తాళిదేవి. ఇది దీని యొక్క విషయం. అయితే చేతిలో ఏం పట్టుకుంది? హలము, ముసలము. ఈ 2 కొంచెం పరిశీలిస్తే, హలం అంటే నాగలి. ఈ నాగలి అన్నాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఉత్పన్నమైన అన్నాన్ని ఆహారానికి అనువుగా పరిణామ ప్రదాయనం చేసేటువంటి శక్తి రోకలి. అందుకే అన్న ఉత్పత్తి, అన్నము యొక్క పరిణామము, ఈ రెండిటిని చర్యజేస్తూ ఒకవైపు హలము, ఒకవైపు ముసలం పట్టుకుంది. అందుకే వారాహి అన్నప్రదాయని శక్తి అని మాతృకాదేవతల తత్వ వివేకములో, మాతృక అంటే సప్తమాతృక తత్వ వివేకములో చెప్పబడుతున్నటువంటి భాష్యాన్ని అనుసరించి ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. కానీ అన్నప్రదాయని అంటే అర్థం ఏంటి? జీవికనిచ్చే తల్లి కదా. అందుకు వార్తాళి అంటే జీవనప్రదాయని, జీవికనిచ్చే తల్లి అని. ఎవరికయ్యా జీవిక అంటే? అందరికిట. దేవతను ఉద్దేశించి చరువు వేయాలన్నా, ఆహుతులు వేయాలన్నా ఈ పదార్థాలు ఉండాలా లేదా? స్వాహాశివై పితృగణస్య చతుర్థి హేతుం స్వధా, దేవతలకి స్వాహ, పితృదేవతలకి స్వధా అని మనకు చెప్పబడుతున్నది. ఈ 2 రూపములతో మనం ఇచ్చే హవ్య కవ్యములు అన్న రూపములే. ఈ అన్నములు కూడా ఆతల్లే ఇస్తున్నది. కనుక దేవతలకి, పితృదేవతలకి, సర్వజీవులకి ఆ శరీర ఉపాధికి కావలసిన అన్నములు ఇచ్చే తల్లి వారాహిదే. అందుకే వారాహి స్మరణ అంత ముఖ్యంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ తల్లి యొక్క ధ్యానము చాలా దివ్యమైనటువంటిది. అందుకు వారాహి స్మరణ ఇంత చక్కగా చూపిస్తూ వార్తాళీ భవతు వాంఛితార్థాయ, ఆ వార్తాళీదేవి మా యొక్క వాంఛితార్థములు నెరవేర్చుగాక అని వివరిస్తున్నారు. తస్యాపరితో దేవీ స్వప్నేష్యున్మత్త భైరవీ ముక్షా ప్రణమత జంభిన్యాద్యా భైరవ వర్గాంశ్చ హేతుక ప్రముఖాన్. ఇక్కడ అమ్మవారి ఆ 5 ఆవరణల చక్రంలో ఉన్న ప్రధాన దేవతల నామములు చూపిస్తున్నారు. తస్యాపరిత, అమ్మవారికి చుట్టూ ఉన్నటువంటి వారు స్వప్నేశ్వరీదేవి, ఉన్మత్త భైరవీదేవి అని వివరంగా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఇద్దరూ కూడాను ఈ వారాహిదేవికి అంగదేవతలు. స్వప్నేషి, ఉన్మత్త భైరవి. అందుకే స్వప్నవారాహి అని పేరు కూడా ఉన్నది. ఈ తల్లి అనుగ్రహంగానే ఉంటే రానున్నవి కూడా స్వప్నమునందు స్ఫురింపజేస్తూ ఉంటుందిట. అందుకు స్వప్నేశ్వరి. అదేదో చెప్తారా అని మళ్ళీ అడగదు దయచేసి, ఉన్నదని తెలుసుకుంటే చాలు. ఉన్మత్త భైరవీదేవి. ఉన్మత్తత అనేది కూడా ఉత్కృష్టమైన పారవశ్య భావానికి సంబంధించిన అంశమే. ఇక జంభిన్యాద్యాహ, జంభిని మొదలైన వారు అన్నారు. అంటే జంభిని, స్తంభిని, మోహిని, జృంభిని అనబడే శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటారు. వీరందరూ ఏంటంటే సాధకుణ్ణి బాధించడానికి దుష్టశక్తులు కానీ వస్తే వాటిని నియంత్రించడానికి పనిచేస్తుంటారు. ఎందుకంటే రక్షక శక్తి కదా అమ్మవారు. డిఫెన్స్ అండి వీడిదంతా కూడా. మినిస్ట్రీ అంతా ఆవిడిది. అందుకే ఆవిడ మంత్రిని, ఇవి డిఫెన్స్. అందుకే మనను ఎవరి నుంచి మనల్ని రక్షించుకోవాలో మనకు తెలియదు, ఆ తల్లికి తెలుసు. మన చుట్టుముట్టిన ప్రమాదాలు జగదంబకి తెలుసు. అని అమ్మ భక్తులకి ఎవరి నుంచి కానీ ఎటు నుంచి కానీ ఏ ప్రమాదము రాకుండా కాపాడుకునే తల్లి వారాహిదేవి. అందుకే ఈ తల్లి నెల్లవేళలా నమస్కరించుకోవాలి. అందుకే ఈవిడ అధీనంలోనే శక్తిశాలన్నిటికీ ప్రధానమైనటువంటి నేతృత్వం లభిస్తూ ఉన్నటువంటిది.
అందుకే అక్కడ ఉన్న జంభిని, స్తంభిని, జృంభిణి, మోహిని అంటే అసురశక్తుల్ని, దుష్టశక్తుల్ని, శత్రువుల్ని నియంత్రించే రకరకాల పద్ధతులు ఇవన్నీ కూడా. ఆ శక్తులు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అందుకే జంభిన్యాద్యాహ అంటే ఈ 4 రకాల సమూహములు. ఇక భైరవ వర్గాంశ్చ, భైరవులు ఉన్నట్ట. ఈ భైరవులు రురుభైరవ, అసితాంగ భైరవ, కపాల భైరవ, కాలభైరవ, క్రోధ భైరవ, భీషణ భైరవ ఇత్యాది అష్టభైరవుల స్వరూపాన్ని ఇక్కడ చెప్పబడుతున్నది. హేతుక ప్రముఖాన్, హేతుక ప్రముఖాన్, హేతుకులు మొదలైన వారు అన్నారు. మొదలైన వారంటే కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అది హేతుకాద్యా దశస్మృత అన్నారు ఇక్కడ. హేతుకులు మొత్తం 10 మంది దేవతలంట. వీళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇవి వింటే చాలు రక్షణ శక్తులు. హేతుక, త్రిపురారి, అగ్నిభైరవ, యమజిహ్వ, ఏకపాద, కాల, కరాళ, భీమరూప, హాటకేశ, అచల. ఈ 10 మందిని కలిపి హేతుక ప్రముఖ అని అంటున్నారు ఇక్కడ దుర్వాసుల వారు. ఇక్కడ అమ్మ వారాహి తత్వం పూర్తి చేశారు. కానీ కొంచెం లలితోపఖ్యానది గ్రంథముల ద్వారా మరొక్కసారి హృదయంలో మనం నాటుకునేటట్టు చెప్పుకోవడానికి ఈ దండనాథాదేవి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భవనానికి 4 విదిక్కులలో, విదిక్కులు అంటే ఈశాన్యము, ఆగ్నేయము, విదిక్కులు యందు 4 దేవతల నిలయాలు ఉన్నాయట. ఇదే పరితః అన్నప్పుడు వీరిని భావించవచ్చు. వారెవరో చూపిస్తున్నారు ఇక్కడ. తతః శ్రీ దండనాథాయ దహనాది విదిగ్గతా, దహనాది అంటే ఆగ్నేయము మొదలుకుని ఉన్నటువంటి విదిక్కుల యందు 4 నిలయా ప్రోక్తా, 4 నిలయములున్నాయి అన్నారు. నామస్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే కృప దేవతలకు ఉంటుంది. ఆ రక్షణ శక్తి మనకు లభించాలి. మన సనాతన హైందవ ధర్మానికి, హైందవ ధర్మంతో చక్కగా వర్ధిల్లవలసిన భారతదేశానికి లభించాలి అని ప్రార్థన చేసుకున్న ఈ రక్షణ శక్తులన్నీ కూడా. చతుర్విదిక్షు దండిన్యా ఎత్ర ఎత్ర మహద్గృహం తత్ర పూర్వాది దిగ్భాగే దేవీ సదృశ వర్చస. ఈ 4 ఏమి తక్కువ వాళ్ళేం కారండి. ఆ వారాహిదేవి ఎలా ఉన్నదో అదే వర్చస్సుతో, అదే శక్తితో ఉంటారు. ఆ తల్లి యొక్క మరో రూపములే ఈ 4 కూడా. వాళ్ళ పేర్లు ఇందాక మనం చెప్పిన వాటిలోనే స్వప్నేశి, ఉన్మత్త భైరవి వివరించారు. వాటిని మరికొంచెం స్పష్టంగా తెలుసుకోవడం కోసం లలితోపాఖ్యానాన్ని ఆశ్రయించుకున్నాం. ఉన్మత్త భైరవీ చైవ స్వప్నేశీ చ తిరస్కృతి తథా కిరిపదాదేవి సేవంతే దండనాయికాం. ఈ 4 విదిక్కుల యందు 4 పేర్లు. ఒకరు ఉన్మత్త భైరవి, ఇంకొకరు స్వప్న భైరవి, ఇంకొకరు తిరస్కృతి అంటే తిరస్కరిణీదేవి, ఇంకొకరు కిరిపద అనబడేదేవి. ఈ 4 దేవతలు కూడా అమ్మవారికి చుట్టూ ఉన్నారు అని నమస్కారం చేసుకుని తర్వాతి ప్రాకారం 17వ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది విద్రుమమయ ప్రాకారం. నిజానికి వరుసగా 9 లెక్క పెడితే ఇక్కడ 9 పూర్తి అయిపోతున్నాయి. అందుకు పుష్యరాగాది విద్రుమాంత నవరత్న ప్రాకారేభ్యో నమః అని మొత్తం 9 కలిపి ఒక్కటిగానే చెప్పడం ఉన్నది. పూర్వోక్త సంఖ్యయోజన దూరే, ఇదివరకు చెప్పినట్లుగానే 7 యోజనాల దూరంలో పూషాంశు పాటలస్తస్య విద్రావయతు మదార్తిం విద్రుమశాలో విశంకట ద్వార. ఇక్కడ వివరిస్తున్నారు. ఈ విశాలమైన ద్వారములు కలిగినటువంటి ఈ విద్రుమశాలం అంటే పగడపు ప్రాకారము. విద్రుమ అంటే పగడ. ఇది ఎలా ఉన్నదంటే పూషాంశు పాటల, సూర్యకిరణములు ప్రాతకాలంలో ఎలా ఎర్రగా ప్రకాశిస్తున్నాయో అలాంటి ఎర్రని కాంతులు కలిగినటువంటి పగడపు ప్రాకారము. ఈ ప్రాకారం ధ్యానిస్తే ప్రయోజనం ఏమిటి? విద్రావయతు మదార్తిం, నా యొక్క ఆర్తిని సంపూర్ణముగా పోగొట్టుగాక ఈ ప్రాకారము. ఆవరణయోరహర్నిశమంతర భూమౌ ప్రకాశశాలిన్యాం ఆసీన మంబుజాసనమభినవ సింధూర గౌరమహమీడే. ఇప్పుడు మనకి అష్టదిక్పాలకుల లోకాలు అయిపోయాయి. దాని తర్వాత వారాహీదేవి యొక్క ఆవరణ జరిగింది. ఇప్పుడు ప్రవేశిస్తున్నది ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క మహాలోకములు కనబడుతున్నాయి. వీరినే కారణ బ్రహ్మలు అని అంటారని లలితోపాఖ్యానం చెప్తున్నది. అందులో మొదటిది ఇప్పుడు చెప్పుకున్న విద్రుమయ ప్రాకారంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మలోకమంతా అక్కడ ఉందిటండి. ఈ చెప్పడంలోనే సర్వలోకములు అమ్మశక్తితోనే ఉంటున్నాయి. ఈ లోకముల్లో ప్రసరిస్తున్న అమ్మశక్తి ఆ తల్లి లోకములను నడుపుతూనే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక ఆ గ్రహణం మనకి ఇప్పుడు కలగగలగాలి. అందుకే శ్రీమన్నగరంలో లేని లోకం లేదు. అన్ని లోకములు అక్కడే ఉన్నాయి. దీని అర్థం ఏంటి? సర్వలోకములకు మూలశక్తి అదే. మళ్ళీ అనుకోవాలి, ఇక్కడ బ్రహ్మలోకం అంతా ఉందిట. ఒక్క మాటలో చెప్తున్నారు. ఇక్కడ ప్రకాశశాలిన్యాం అంతరభూమౌ
ప్రకాశవంతమైనటువంటి ఈ భూమి యందు ఆసీన మంబుజాసనం, బ్రహ్మదేవుడు పద్మాసనుడై ఉన్నాడు. అతను అభినవ సింధూర గౌర మహమీడే, సింధూరము వంటి తేటకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి వాడు అన్నారు ఇక్కడ. ఈ మాత్రమే దూర్వాసుల వారు చెప్పారు. కానీ లలితోపాఖ్యానంలో బ్రహ్మగారు వాణీ సహాయుడే ఉండడం, ఆయన చుట్టూ మహర్షులు, ప్రజాపతులు, మనువులు, బ్రహ్మలోకంలో ఉన్న వారందరూ ఇక్కడ ఉన్నారు. అందుకే ఈ ప్రాకారం అంతా బ్రహ్మలోకమే. అంటే అమ్మవారిని చేరడానికి ఎన్ని లోకాలు దాటి వెళ్ళిపోతున్నామో చాలా సులభంగా ఇక్కడ కూర్చొని. నిజమే, భావనతో అప్పుడే దాటుతున్నాం. ఈ దాటడం వల్ల సర్వలోకముల్ని దాటినటువంటి పరతత్వమున్నది అని ఒక స్పృహ కలుగుతుంది. అది నిలుపుకోగలిగితే అది క్రమక్రమంగా ఆ ధ్యానం పాపనాశనం చేసి చిత్తశుద్ధినిచ్చే జ్ఞానమై ముక్తిహేతు అవుతున్నది. ఆ మోక్షరూపిణి అయినటువంటి ముక్తి రూపిణి అయినటువంటి తల్లిని కూడా తెలుసుకోగలం. తర్వాత ఆవరణ అష్టాదశ ప్రాకారం, అంటే 18వ ప్రాకారం. ఇది నానారత్నమయ ప్రాకారం. ఎంత విడివిడిగా ఒక్కొక్క రత్నాన్ని చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పుడు అనేక రత్నాలు కలిపించారు. అంతే వీటన్నిటినీ కలుపుకుని ఒక ఆయన కూడా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇతడిగా మొత్తం అన్నిటి మీద పట్టున్నటువంటి మహానుభావుడు. ఇక్కడ వీరు విడివిడిగా ఎవరు భావించరాదు. బ్రహ్మదేవుడు అంటే అమ్మవారి యొక్క ఒక శక్తి బ్రహ్మదేవుడిగా అక్కడ ఉన్నది. ఇప్పుడు మరొక ఆయన వస్తున్నాడు. అందుకే శ్రీ విద్యలో విశేషం ఏంటంటే సర్వదేవతల్ని ఉపాసించేటువంటి అవకాశం శ్రీ విద్యలో ఉంటుంది. బహుశా షణ్మతాల్ని ఏకం చేయడానికి శంకరులు శ్రీ విద్యను ఎందుకు ఎంచుకున్నారని శ్రీ విద్యతో పరిచయం ఉన్న వారికి తెలుస్తుంది. మిగిలిన ఎక్కడ చూసినా వారి దేవతనే ప్రధానంగా చెప్పడం, ఇతరుల్ని కొంచెం పక్కకు తీసేయడం, కొన్ని చోట్లయితే కొన్ని నాగమాల్లో అసలు స్మరించవద్దని కూడా చెప్తారు. అవి వైదికమైన పద్ధతి కాదు అది. కానీ శ్రీ విద్యలో మాత్రం అటు నారాయణ మంత్రములన్నీ ఉంటాయి, శివమంత్రములన్నీ ఉంటాయి, బ్రహ్మదేవుడు మంత్రములు ఉంటాయి, లేనివి లేవండి. ఆమనాయ మంత్రములన్నీ అవే చెప్పబడుతున్నాయి, రశ్మిమాల మంత్రములు అవే చెప్పబడుతున్నాయి. కనుక ఇవన్నీ అక్కడ ఉన్నాయంటే అర్థం ఏంటి? శ్రీ విద్య అంటే సామాన్యం కాదు. వేదములు ప్రతిపాదించిన సర్వదేవతల మంత్రముల విద్య కలిపితే శ్రీ విద్య. ఆ సర్వదేవ మంత్రముల యొక్క సమాహార స్వరూపమే శ్రీమాత లలిత. ఇది తెలుసుకోవాల్సినది. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.